హలో అందరికీ చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సర్లే ఇప్పుడు నేను ఒక చోటికి వెళ్తున్నాను. వీడు మా అబ్బాయి. అక్కడ వీడు చేసిన హడావిడి అంతా ఇంత కాదండోయ్, మీరే చూసేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఓడు వాళ్ళ డాడీని తాను కూడా వస్తానని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నాడో. వాడి రిక్వెస్ట్ చూస్తుంటే నాకే ముద్దొస్తుంది. మరి మీకు? ఎంతో కష్టపడి మా ఆయనను కన్విన్స్ చేసేసాడండి. ఇంకా మేము బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. బయటికి వెళ్తున్నామని వాడి ఆనందం చూడండి. అయినా ఈ కలియుగంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఒకవైపేమో వాన కురుస్తుంది, ఆ వానలోనే వ్యాపారస్తులందరూ పండ్లు అమ్ముతున్నారు. మరోవైపేమో ఆకాశంలో రెయిన్బో ఉంది. ఏం విచిత్రం కదా. ఆకాశంలో ఆ రెయిన్బో చూస్తుంటే ఎంతో బాగుంది. ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. అందులో ఇది కూడా ఒకటి. ఇలాంటి టైంలో టీ ఉంటే ఎంత బాగుండో, ఆ కిక్కే వేరప్ప అనిపిస్తుంది కదా. అందుకే ఆలస్యం లేకుండా టీ స్టాల్కి వెళ్ళిపోయాం. అక్కడ టీ తాగాం. ఆ టీ తాగుతుంటే ఆహా అనిపించింది. మరి మీకు కూడానా? మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. బాబు ఆ టీని ఎంతో ఆస్వాదిస్తున్నాడు. చిన్నపిల్లలకు ఎక్కువ టీ ఇవ్వడం అంత మంచిది కాదండోయ్. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తాగిస్తే తప్పే లేదు. మా ఊడికి టీ నచ్చిందో లేదో అడుగుదాం. వాడి రియాక్షన్ చూడండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి గాయస్. ఫైనల్గా హాస్పిటల్కి అయితే వచ్చేసాం. వెంటనే మా ఊడు ఆటో నుండి దిగి నన్ను వదిలేసి మరి ఎలా వెళ్తున్నాడో. లిఫ్ట్లో వాడిని చూసుకుంటూ నవ్వుకుంటున్నాడు పిచ్చోడు. నేను చెకప్ కానీ లోపలికి వెళ్ళానా, నా కోసం అక్కడి నుండి ఎలా చూస్తున్నాడో చూడండి. పాపం కదూ. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి రావాల్సిందేనండి. వాడి పనులు చూస్తే రామ ఇదే మల్లెర్రా బాబు అనాల్సిందే. ఒక్కచోట కుదురుగా ఉండడం లేదు. మా ఓడు చాలా అల్లరి పిల్లోడండి. మరి మీ ఓడు? అలా మెట్లు దిగుతూ కాసేపు అద్దంలో నుంచి చూశాడు. అద్దం నుంచి కిందికి చూస్తున్నాడు. మెట్లు ఎక్కడం, దిగడం, తిరగడం అన్ని పనులు చేస్తున్నాడు. వాడి డాడీకి అయితే 3 చెట్ల నీళ్లు తాగించాడని చెప్పొచ్చండి. మరి పిల్లలతో అంత ఈజీ కాదు కదా. అయినా పిల్లలతో అంత ఈజీ కాదండోయ్. కాసేపు అమ్మ లేకపోతే ఎలా ఉన్నాడో చూడండి. పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఓపిక కావాలి. వాడికేమో పిల్లలు కూడా ఇంతే. మీ పిల్లలు కూడా ఇంతేనా? వాడికి టాయిలెట్ వస్తుందని ఎలా చేస్తున్నాడో చూడండి. ఫైనల్గా చెకప్ అయితే కంప్లీట్ అయ్యింది. చెయ్యి పట్టుకుంటే వదిలేసి మరి ఆటో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంతకు వీడి పేరేంటో చెప్పలేదు కదా. మా బాబు పేరు హిమాంశు. మరి మీ బాబు పేరు కామెంట్ చేయండి. బయలుదేరిన కొద్దిసేపటికే ట్రాఫిక్. అయినా హైదరాబాద్లో ట్రాఫిక్ లేకపోతే ఆశ్చర్యపడాలి కానీ ఉంటే ఎందుకు కదూ. మీరే చూడండి. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉన్న మాట నిజమే అయితే షేర్ చేసేయండి. దారిలోనే పడుకున్నారు. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం.